మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి దాదాపు 18 నెలలు కావస్తా ఉంది, 2,30,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. మరి ఎవరికైనా కూడా సాధారణమైన వ్యక్తి నుంచి ఎవరికైనా కూడా ఒక మంచి మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మంచి చేసినాం, ఈ కార్డు ఇచ్చినాం, ఈ ఒక పింఛన్ ఇచ్చినాం, ఈ అభివృద్ధి చేసినాం, ఈ సంక్షేమ పథకాలు ఇచ్చినామని చెప్పి ఒక్కటైనా కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు రైతులు గిట్టుబాటు ధర లేక ఈరోజు రోడ్లు ఎక్కుతామన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. తడిసిన ధాన్యం ఒక గింజ కూడా కొనే పరిస్థితి లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ ప్రతి ఒక్కరిలో రావాలి. ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనకి ఇంత దగా చేసి ఇంత మోసం చేసి మరి ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా మంది బాధపడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఉండదు, మనం ఏదో మంచి జరుగుతుంది అనుకున్నాం. కానీ ఈరోజు ఈ మంత్రి గారు అన్నీ కూడా ఒక కమిషన్లో పెట్టుకొని దోపిడీ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కూడా పట్టించుకునే పరిస్థితి ఉందని చెప్పి తెలుగుదేశం నాయకులే చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ యొక్క బీసీ జనార్దన్ రెడ్డికి తప్ప ఎవరు కూడా మంచి జరిగే పరిస్థితి లేదు. కొంతమంది నాయకులు ఉన్నారు, కొంతమంది నాయకులకు అది కూడా ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వాళ్లకు ఈ గ్రామాలను దోచుకోండి, ఈ గనులు ఆక్రమించండి, ఈ దోపిడీ చేయని చెప్పి దారోపణం చేసి ఇటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఈరోజు రైతులు ఏడుస్తా ఉన్నా కూడా కనికరించే పరిస్థితి లేదు. మళ్ళీ ఆయన చెప్తా ఉన్నాడు, డ్రోన్లు తీసుకొని వచ్చి డ్రోన్లకు కెమెరాలు బిగించి ఆ కెమెరాలో నుంచి ఆ బొక్కలేక పంపించి దాంట్లో ఏం తెగులుందని చెప్పి కనుక్కొని నేను దాన్ని కాపాడుతానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. మరి ఆయనకు మధ్య ఉందా లేదా అనే విషయం మనకు అర్థం కావడం లేదు. మరి ఏం చేస్తా ఉన్నాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు, మరి ఆయనకు బుద్ధి ఏమన్నా చిన్న మీద చిక్కిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 76 సంవత్సరాల పెద్ద మనిషి, 40 సంవత్సరాలు రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి, దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి కార్మికులు అడిగితే ఏమైనా మీకు తెల్లెరువులకు మిమ్మల్ని పెంచాలా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రజల గురించి విమర్శిస్తూ ఉన్నాడు. ఏదైనా కూడా ప్రజలకు మిమ్మల్ని నమ్మి మీ నాయకత్వాన్ని నమ్మి మరి దాదాపు 164 సీట్లు మీకు కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఇన్ని సీట్లు ఇస్తే ఈరోజు ఈ యొక్క ప్రజల గురించి పట్టించుకోకుండా ఈరోజు కార్మికుల గురించి కానీ రైతుల గురించి కానీ సామాన్యమైన కూలీల గురించి కానీ మహిళల గురించి కానీ ఏ ఒక్క వర్గానికి కూడా మంచి చేసిన పరిస్థితి లేదు. తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఎవరినైనా ఒకటే చెప్తా ఉన్నాను, మీరు గన్లు ఆక్రమించి పొలాలు ఆక్రమించి రస్తాలు ఆక్రమించి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళా మీకు ఎక్కడ ఉంటారో ఆలోచన చేయండి. ఈరోజు ప్రజలను బాధ పెడతా ఉన్నారు, రస్తాలను ఆక్రమిస్తా ఉన్నారు, ఎప్పుడో ఉన్న లీజుల్లో కూడా పని చేపిస్తా ఉన్నారు. ఈరోజు లక్షలాది రూపాయలు డబ్బులు మరి వసూలు చేస్తా ఉన్నారు. ఎవరైనా డబ్బులు ఇవ్వని వాళ్ళను విజిలెన్స్ వాళ్ళకు పట్టిస్తా ఉన్నారు, మైనింగ్ డిపార్ట్మెంట్ పట్టిస్తా ఉన్నారు, టిప్పర్లను పట్టిస్తా ఉన్నారు, ట్రాక్టర్లను పట్టిస్తా ఉన్నారు. ఎప్పుడైనా కూడా మన 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క గని కానీ ఏ విజిలెన్స్ ఆఫీసర్ కానీ ఏ నాయకుడు కానీ ఎవరైనా కూడా ఈ నియోజకవర్గంలో మా పార్టీలో ఉన్న నాయకులు కానీ మేము కానీ ఏ కార్యకర్తలు ఎవరైనా కూడా ప్రజల్లోకి వచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏ రోజు